ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్న పత్రికల్లో నిన్న నుంచి టీవీలలో ప్రధాన కథనాలుగా వస్తున్నాయి భారతరత్న అవార్డులకు సంబంధించింది. తెలుగు పత్రికల్లో కూడా చాలా ప్రధానంగా ఇచ్చినాయి. అన్ని పత్రికలు కూడా భారతరత్న అవార్డు పివి నరసింహారావుకు, చరణ్ సింగ్, స్వామినాథన్. ఇక్కడ ఈ ముగ్గురికి సంబంధించిన 3 ముఖ్యమైన సందర్భాలున్నాయి. ఆ ముఖ్యమైన సందర్భాలలో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగము ప్రధానమైన ఒక ఆహార భద్రత అనేది చాలా ప్రధాన అంశంగా ఉన్నది. ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, శాస్త్రవేత్తలకు ఇచ్చిన ప్రోత్సాహము, వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయాలని బలమైన భావన సరికొత్త వంగడాలకు దారితీసింది. అప్పుడు ఆహార ధాన్యాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన దేశం రాగలిగింది. వ్యవసాయ రంగం విత్తనాలలో వచ్చిన వంగడాలలో వచ్చిన మార్పులు, సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు వ్యవసాయాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్ళినాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 1952 నాటికి అక్కడ రైతులకు వ్యవసాయం చేసుకునేందుకోసమై భూములు అందుబాటులోకి తెచ్చే విధంగా జమీందారు వ్యవస్థను రద్దు దిశగా పనిచేసిన నాయకుడు చరణ్ సింగ్. కాబట్టి ఆయన 1950లో ఉత్తరాదిన జరిగిన పెద్ద సంస్కరణ, రైతులకు మద్దతుగా ఆయన చేసిన పనులు చరణ్ సింగ్వి. స్వామినాథను సరికొత్త వంగడాలు, చరణ్ సింగ్ భూ సంస్కరణలో మార్పులు, ఈ రెండు ఆ సందర్భానికి సంబంధించినవి. పివి నరసింహారావు విషయానికి వస్తే కనుక మిగతా వారికి భిన్నమైన జీవితము, భారతదేశ రాజకీయాలలో ఒక తనదైన ముద్ర ఉన్న నాయకుడు పివి నరసింహారావు. వారు పుట్టింది వరంగల్ జిల్లాలో, వారు పెరిగింది కరీంనగర్ జిల్లా వంగరలో. భారతదేశాన్ని ఒక దశ నుంచి మరో దశలోకి తీసుకువెళ్ళిన నాయకుడు పివి నరసింహారావు. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా అవడం. మనం బడ్జెట్ను కూడా గమనిస్తే 1990లకు ముందున్న భారతదేశ బడ్జెట్ వేరు, ఆ తర్వాత వేరు. 1990ల నుంచి 2020 నాటికి భారతదేశ బడ్జెట్ కొన్ని రెట్లు పెరిగింది. 40 లక్షల కోట్ల పైబడి వార్షిక బడ్జెట్ పెట్టగలిగే స్థాయికి భారతదేశం ఎదిగిందంటే ఆ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధానమైన వ్యూహకర్త పివి నరసింహారావు. కొన్నింటికి మౌనమే సమాధానం అనే ఒక చర్చను కూడా తీసుకొని రాగలిగింది ఈయన్నే. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తున్న భావనతో ఉన్న నాయకుడు కూడా పివి నరసింహారావుని. మహాపండితుడు, మహాజ్ఞాని, స్థితప్రజ్ఞత అనే పదం కూడా రాజకీయాలలో వచ్చింది పివి నరసింహారావు నుంచి. లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ 1991 తర్వాత భారతదేశంలో వచ్చిన మార్పులు, విదేశీ పెట్టుబడులు, మన దేశ అవసరాలకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, వైద్య ఒకటేమిటి సకల రంగాలలో మార్పులు రావడానికి ద్వారాలు తెచ్చింది పివి నరసింహారావు. ఈయన తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 69లో ఉద్యమం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం వస్తే ముఖ్యమంత్రి పదవి వచ్చింది. జయాంధ్రలో ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ 2 సందర్భాల్లో ఉన్న నాయకుడు, ముఖ్యమంత్రి కూడా పివి నరసింహారావే. ఇట్లా ఆయనకు మన తెలుగు రాజకీయ చరిత్రలో ఉద్యమకారునిగా, రాజకీయ నాయకునిగా, క్లిష్టమైన సందర్భాలలో అద్భుత నిర్ణయాలు తీసుకున్న మేధావిగా పేరున్నది. భారతదేశ రాజకీయాలలో, ప్రపంచ రాజకీయాలలో ప్రపంచ స్థాయి నాయకుడు, ప్రపంచ స్థాయి మేధావి పివి నరసింహారావు. వారు మహాపండితులు, బహుభాషా కోవిదులు. ఆయన మౌనమునిగా కూడా పేరు. ఆయన మౌనంగా ఉన్న ఏదో ఆలోచిస్తారని ఇన్ని ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. ఇట్లా ఈ ముగ్గురు వ్యవసాయ రంగము, సాగునీటి రంగము, ఆహార భద్రత, ఆర్థిక సంస్కరణలు, ఈ మూడు అంశాలు ప్రపంచ దేశాలలో భారతదేశం ఈ స్థాయికి రావడం, ఎదగడానికి కారణమైన వెన్నెముకగా నిలిచిన మేధావులు, ప్రజల కోసం పనిచేసిన నాయకులు వారు.